ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 2 రోజుల క్రితం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తలు గడిచినటువంటి 16 మాసాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పార్టీ దృష్టికి రావాలంటే ఒక మెకానిజం ఉండాలి. ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా అది పార్టీ దృష్టికి రావాలంటే ఏదన్నా ఒక యాప్ లాంటిది ఉంటే తక్షణమే ఆ ఇష్యూని మన పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ బుక్ యాప్ ని ఒకటి పార్టీ అధ్యక్షులు మనం లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ని లాంచ్ చేయాలని చెప్పి పార్టీ ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా దాన్ని ఈరోజు లాంచ్ చేసి రేపు నియోజకవర్గ కేంద్రాల్లో అలాగే ఎల్లుండి మండల కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేసి పోలీసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులు కానీ లేదా భౌతికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులు చేసినటువంటి దాడులు కానీ లేదా రెవెన్యూ పరంగా మన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా సరే ఈ డిజిటల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకునేటువంటి దాన్ని, అంటే మీరు ఏదైనా చెప్పాలంటే వీడియో ద్వారా కానీ ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ఫొటోస్ ద్వారా కానీ ఎవరి మీద కంప్లైంట్ లాంచ్ చేయాలంటే ఆ కంప్లైంట్ ద్వారా కానీ అన్ని కూడా పెడితే ఒక రికార్డ్ ని పార్టీ లైబ్రరీలో పెట్టుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా పెట్టినటువంటి కేసులు కానీ లేదా రెవెన్యూ పరంగా ఏదైనా ఇబ్బంది పడితే వాటిని రిజాల్వ్ చేయడం కానీ వీటన్నిటికీ ఒక మెకానిజం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు మీ అందరి సమక్షంలో కూడా దీన్ని లాంచ్ చేసాం. సో దీన్ని ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో తీసుకొని వస్తాం. గడిచినటువంటి సంవత్సరాల్లో దాదాపు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టున పెట్టుకున్నారు. దాదాపు 1000 మంది మీద భౌతికంగా దాడులు చేశారు. 2700 మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు. సో ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా పార్టీ దృష్టిలో ఉండాలంటే ఒక మెకానిజం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ని పార్టీ లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా తద్వారా రేపు మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ సామాన్యటువంటి ప్రజలకు కానీ న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశాం. సో దీన్ని ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.